కాదు అతను అమాయకుడు మంచివాడు. నేను ఇప్పుడు ఇంకో అమాయకుడిని చూపిస్తాను. ఒకసారి ఆ అమాయకుడిని చూపించండి. ఇంకో అమాయకుడిని. ఈ అమాయకుడు బాగా గుర్తుండే ఉంటాడు. సరిగ్గా 2 నెలలు కూడా కాలేదు. డాక్టర్ అహ్మద్ మొయియుద్దీన్ సయ్యద్. ఎవరైనా? ఒక ముస్లిం, ఒక డాక్టర్, అది కూడా హైదరాబాద్లో. వాళ్ళది కూడా పేద కుటుంబమే, కష్టపడి చదివించారు. తల్లిదండ్రులు మంచోళ్ళు, అన్నదమ్ములు చాలా మంచోళ్ళు. కానీ ఈయన కూడా డాక్టర్ వైద్యం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. కానీ అని అందరూ భావించారు. చుట్టుపక్కల వాళ్ళు అదే అనుకున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళ ఇంటిని కూడా మనం చూసాం కదా. అప్పుడు ఎంత అమాయకంగా ఉన్నారు ఆ తల్లిదండ్రులు, ముస్లిం తల్లిదండ్రులు. వాళ్ళు ఎంత కష్టపడి ఇతన్ని డాక్టర్ చదివించారు. ఇతను మరి ఎందుకు రైసిన్ అనే ఒక మెడిసిన్ తయారు చేసే స్థాయికి ఎలా వెళ్ళాడు? ఇదే హైదరాబాద్లో ఎంత రైసిన్ తయారు చేశాడు? ఆముదపు గింజల నుంచి ఒక విషాన్ని ఎలా తయారు చేశాడు? పబ్లిక్ ఏరియాల్లో, అలాగే ఇలాంటి జాతరల్లో, దేవాలయాల్లో, ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో తినే ఆహారంలో కలపడానికి చేసిన అతిపెద్ద కుట్ర ఛేదించింది ఇదే హైదరాబాద్లో ఉన్న పోలీసులు కాదా? ఢిల్లీలో ఉన్న ఎన్ఐఏ కాదా? అంటే ఈ ఇది మనం 2 నెలలు కూడా కాకుండా ఎలా మర్చిపోయాం? ఎందుకు ఒక మతాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? అతను వలీ కాదు, అది కోవా బన్ కాదు, అది 10 రూపాయలు కాదు. పూర్తిగా దానిని పక్కన పెట్టి ఆలోచించండి ఒకసారి. ఇంతకు మించి ఇంకొకటి ఏదైనా జరుగుంటే ఏం చేసి ఉండేవాళ్ళు?